నమస్కారం తెలంగాణ వ్యూ కి స్వాగతం. మనతో పాటు ఉన్నారు జోగిని సంధ్య గారు. నమస్కారం. నమస్తే అమ్మా శనార్థి. నమస్కారం అమ్మా. అమ్మ, ట్రాన్స్జెండర్ జోగిని అంటే అసలు ఎవరు? వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయా అమ్మా? అవునమ్మా, ప్రతి ఒక్క పుట్టుకకి దేవుడు ఇచ్చింది కష్ట నష్టాలనే ఇచ్చాడు, కానీ ఎవరికి కూడా నిమ్మలంగా రాయలేడు దేవుడు. ఒక జోగిని వ్యవస్థ అనేది వెనకట్ల మాతాంగి వివేశం. మాతాంగి అన్న జోగిని అన్న ఒకటే. మాతాంగి అని అంటే ఒకప్పుడు మాతాంగి, ఇప్పుడు అప్డేట్ గా జోగిని అంటారు, అంతే తేడా. కానీ మాతాంగి జోగినికి తేడా లేదు. ఒకప్పుడు చిన్న క్యాస్ట్ వాళ్ళని తీసుకొని, ఒక అమ్మాయిని తీసుకొని ఒక జోగిని మ్యారేజ్ ఆఫ్ చేసి జోగినిగా కన్వర్ట్ చేసి, తర్వాత పెద్ద కులాలు అయితే ఉన్నాయో ఒక సెక్స్ వర్కర్ గా ఆమెని పెద్ద వాళ్ళు రాజులు, పటేళ్ళు, దొరలు అన్నాడు వాళ్ళు వాడుకుని విడిచిపెడుతుండే. ఆమె లైఫ్ ఎన్ని రోజులు అయితే ఉందో ఒక దేవునికి పూజ చేసుకుంటా తెలంగాణ వెళుతుంది గడుపుకుంటా. ఆమె ఏజ్ ఉన్నంతసేపే ఆమె బతికింది. తర్వాత ఆమె కొంచెం ఏజ్ అయిపోతున్నాక మళ్ళీ ఇంకొకరిని కన్వర్ట్ చేస్తుంది. అట్లా ఒక జోగిని అనేది అట్లుండే అనమాట. కానీ ఇప్పుడు మాత్రము ఒక జోగిని వ్యవస్థ అంటే మాత్రం ట్రాన్స్ వాళ్ళు కూడా జోగిని వ్యవస్థలో ఉన్నారు చాలా మంది. ఒక లేడీ అయితే చాలా మటుకి ఉంటలేరు, ఎక్కువ శాతం అయితే అప్పటి వర్షన్ ఇప్పుడు లేదు. ఎందుకంటే ఒక జోగిని అనేది అట్లా తప్పుగా చూస్తున్నారు. ఆ తప్పు ఎవరికి రావద్దు అని చెప్పేసి ఇప్పుడు జోగినీలు అంటే మాత్రం అమ్మవారిని నమ్ముకొని అమ్మవారి పేరు మీద ఉండేది, కానీ వెనకటి రోజులు లెక్క లేవు. అది జోగిని. ఒక ట్రాన్స్జెండర్ అంటే మాత్రం అమ్మ, ఒక ట్రాన్స్ అంటే ఒక సిజేరింగ్ చేపించుకొని ఒక భిక్షాటన వేసుకునే వాళ్ళని మాత్రం ఒక ట్రాన్స్జెండర్. జోగిని అంటే దేవుని నమ్ముకొని. అట్లా ట్రాన్స్జెండర్ కి జోగిని కొంచెం తేడా ఉంటుంది అనమాట, చూస్తానికి ఒకలాగున్నా. ఓకే అమ్మా, ట్రాన్స్జెండర్ లో అసలు మీ గురువు ఎవరు? అసలు ఎలా కన్వర్ట్ అయ్యారు మీరు దాంట్లో? అమ్మా, ట్రాన్స్జెండర్లలో ఒక ఆమె ఉండే, ఆమె మా పెద్ద మనిషి రేవతమ్మ, జోగిని రేవతమ్మ. జోగిని రేవతమ్మ ఎవరికైనా తనేనా? సారీ లేదమ్మా, ఒక్కొక్కరికి ఒక్కొక్క గురువు ఉన్నారు. కానీ నాకు జోగిని వ్యవస్థలలో నాకు పుస్తకట్టింది మాత్రం మా గురువు జోగిని రేవతమ్మ. ఇప్పుడు చనిపోయింది, ఆమె మీద ఉంది. ఎప్పటికైనా ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమె పిల్లలైతే ఎంతమంది ఉన్నారో అందరు జోగిని వ్యవస్థ. వాళ్ళ పిల్లలందరూ జోగిని వ్యవస్థ. సికింద్రాబాద్ మాతాంగి జోగిని రేవతమ్మ, తెలంగాణ ఐకాన్ జోగిని రేవతమ్మ. సమాజంలో మిమ్మల్ని అసలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటారు, కొంతమంది నెగిటివ్ గా తీసుకుంటారు. సో చాలా మంది అయితే నెగిటివ్ గానే చూస్తారు మిమ్మల్ని. వాళ్ళందరినీ అసలు మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారమ్మా? ఒక మాట ఇక్కడ చెప్తున్నానమ్మా, నా ఫ్యామిలీలలో కూడా చాలా మంది ఉన్నారు, నా ఊర్లోనే ఉన్నారు చాలా మంది. ఇప్పటికీ నేను షిగమోగుతుంటే కూడా అది ఇది అని పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మాటలు జరిగింది. నేను అగ్గిగుండాలు దొక్కుతుంటే కారం పొడి పోసిన రోజులు ఉన్నాయి. కావాలని కారం పొడి, పసుపు బండారు ఇట్లా చల్లుతుంటారు అగ్గిగుండాలు, అలా కారం పొడి పోసిన రోజులు ఉన్నాయి. అదే నేను బోనం ఎత్తుకొని ఆడుకుంటూ పాడుకుంటూ పోతున్నప్పుడు కూడా సీసం పెంకలు వేయడం కానీ అలాంటివి కూడా అలాంటివి చాలా ఫేస్ చేస్తున్నాను. అంటే అమ్మ, మీది మీరు ఉంటున్నారు కదా, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టట్లేదు. అంటే ఎవరికైనా సరే అమ్మ, ఈ సమాజము ఎవరైనా సరే గానీ పాయింట్ ఆఫ్ చేసే వాళ్ళే ఉన్నారు, కానీ ఒక్కళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే వాళ్ళు చాలా మంది లేరు. ఒక జోగిని వ్యవస్థలలో కూడా ఒక దేవుణ్ణి నమ్ముకొని ఉంటారు కదా, వాళ్ళు దేవునితో ఉంటారు కదా అని చూడరు. ఒక బాయ్ చీర కట్టిండా హిజ్రా అని, హిజ్రా అంటే ఈ జమానాలో సెక్స్ వర్కర్ కిందకే వచ్చేసింది. ఒక దేవుడు వస్తుందా, లేకపోతే వాళ్ళు భిక్షాటం చేస్తారా, వాళ్ళు ఒక అబ్బాయిని మ్యారేజ్ చేసుకుని బతారా, వాళ్ళు వగేరా వగేరా ఏం ఆలోచించారు. ఒక ట్రాన్స్జెండర్ అయినా సరే, ఒక జోగిని అయినా సరే బయటికి వస్తే ఫస్ట్ ఒక బాయ్ వాళ్ళని అడిగేది సెక్స్ వర్క్ గురించి అడుగుతా. అలాంటి చాలా ఫేస్ అయ్యాయి. నా మీద కూడా రేప్ అటెంప్ట్స్ 3 times అయింది. ఒకటే వ్యక్తి 3 times అటాక్ చేస్తాను. అంటే అమ్మ, మీ దాంట్లో దేవుణ్ణి పెళ్లి చేసుకొని దేవుడికి అంకితమైన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంకొంతమంది ట్రాన్స్ గా కన్వర్ట్ అయిన వాళ్ళు అయ్యి సెక్స్ వర్క్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. సెక్స్ వర్కర్స్ వేరు, ట్రాన్స్జెండర్స్ వేరు, మళ్ళీ హిజ్రాలు వేరు, జోగిని వ్యవస్థ వేరు, శివశక్తులు వేరు. జోగిని వ్యవస్థ అనేది మాత్రము దేవుణ్ణి మాత్రమే పెళ్లి చేసుకుని దేవుని పేరు మీదే ఉండే వాళ్ళని జోగిని వ్యవస్థ అంటారు. శివశక్తులు అని అంటే మాత్రం లేడీస్ కూడా వస్తారు అందులో. ఎందుకంటే లేడీస్ దానిలో కూడా చాలా మంది మ్యారేజ్ చేసుకొని పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు కన్న వాళ్ళు ఉంటారు. అట్లా ఉన్న వాళ్ళని ఒక శివశక్తులుగా గుర్తిస్తారు. అదొక ట్రాన్స్ అంటే మాత్రం సిజేరింగ్ చేసుకున్న వాళ్ళని ట్రాన్స్ అంటారు. హిజ్రాల్ అంటే మాత్రం చాలా మట్టుకి ఒక సిజేరింగ్ చేయించుకున్నా కానీ ఒక ఇజ్జత్తో ఉండేవాళ్ళు చాలా మంది. ఈ సెక్స్ వర్కర్స్ ఉంటారు చూసారా, ఇలాంటి వాళ్ళందరికీ ఒక మచ్చ.
ఓకే. ఈ విషయంలో నన్ను తప్పుగా అనుకున్నా సరే కానీ మన సమాజము ఒక చీర కట్టుకొని ఒక అబ్బాయి బయటికి వచ్చినందుకు ప్రతి ఒక్కరు మన పాయింట్ ఆఫ్ ద సెక్స్ గురించి చూసినందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నాను. ఏ విషయంలో కూడా తప్పు కాదు. ఎవరో చేసిన కొన్ని తప్పులకి ప్రతి ఒక్కరు మనం బాధపడుతున్నాం. ఇలాంటి చాలా మటుకి మన సమాజంలో ఫేస్ చేస్తున్నారు. అలాంటి దాని వల్లనే ఈ రోజు ఒక ట్రాన్స్జెండర్ జోగిని వ్యవస్థ వల్ల కూడా చాలా మంది చనిపోతున్నారు. ఇందులో ఉండి కూడా వాళ్ళతోని మనం సిక్ చేయకపోవడం వల్ల అలాంటి కారణాల వల్ల వాళ్ళు కొడుతున్నారు, చంపేస్తున్నారు, నరుకుతున్నారు. ప్రతి ఒక్కరికి చెప్తుంది ఒక మాట గుర్తుపెట్టుకుని నాన్న, ఒక ట్రాన్స్జెండర్ ఒక జోగిని వ్యవస్థ అంటే మాత్రము ప్రతి ఒక్కరు అట్లుండరు నాన్న. ప్రతి ఒక్కరు తప్పు పనులు చేయరు, ప్రతి ఒక్కరు ఆంతో నీతో తిరగరు. కొందరు ఉంటుండొచ్చు కానీ మీ తాగిన మత్తు వల్ల కొందరిని కొట్టి చంపేస్తారు. మీ గంజాయి ప్రభావంలో, మీ డ్రగ్స్ వల్ల మీకు ఏం అర్థం కాకుండా వాళ్ళని చంపేస్తారు. చూడండి, చాలా పాపం నాన్న. ఒక అమ్మ నాన్నని అందరిని విడిచిపెట్టుకొని మేము వస్తాము. మా లైఫ్లో ఈ బతుకు వద్దు అని మేము ఎంత ట్రై చేసినా కానీ మేము మారలేము. ఈ పుట్టిన దానికి చచ్చిపోయేదాకా మేము ఇట్లే బతకాలి కానీ మనల్ని ఎవరు కూడా మళ్ళీ సరే నేనే ఉన్నాను, నేను ఒక బాయ్లాగా మారి నేను బతకాలన్నా కానీ నాకు ఈ సమాజం యాక్సెప్ట్ చేయదు. అలాంటి బతుకుతున్నాం. ప్లీజ్ ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్గా నేను చెప్తున్నాను. అందరిని అట్లా చూడకండి, అందరిని అట్లా శిక్షించకండి. ఎవరో సెక్స్ వర్క్ చేస్తారు కదా అని చెప్పేసి మళ్ళీ కూడా చాలా మంది పిలిచిన రోజులు ఉన్నాయి. అలాంటి వాళ్ళకి చెప్తున్నాం, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని అలాంటి మాటలైతే తీయకండి. మేము దేవుళ్ళతోని దేవుని పూజారులకు బతుకుతున్నాం. అదే మాత్రం ప్లీజ్ అట్లా ఉండండి. మీ బాధ మాకు కళ్ళల్లో తెలుస్తుందమ్మా. రీసెంట్ గానే అమ్మ ఈ మాట నేను చెప్పొచ్చా చెప్పాలో కూడా నాకు అర్థం అయితలేదు. అదే శామర్పేట కట్టమైసమ్మ కాడ నేను పూజలో ఉన్నాను. అమ్మవారి పూజ కాడ ఉంటే నేను పూజ చేసుకుంటున్నప్పుడు వచ్చి నాకు 500 ఇస్తా, నాతో వంటవా అని అడిగిండు. కుల్లా చెప్తున్నాను, దాపెట్టే విషయం లేదు. శామర్పేట కట్టమైసమ్మ కాడ ప్రతి ఒక్కరికి తెలిసే విషయము. 500లకు వండుకుంటావా అంటే తాగున్నాడు కదా ఇడిసి పెడదామని చెప్పేసి ఒక దెబ్బ కూడా వేయకుండా వెళ్ళిపో నాన్న అన్న. మళ్ళీ ఒక 10 నిమిషాలకు 5,000 రూపాయలు వీటిలో పట్టుకుంటూ వచ్చి 5,000 బరాబర్ 10 నోట్లు నా ముంగట నిలబడి లెక్క పెడుతున్నాడు. 5,000 ఉన్నాయి, వస్తావా రావా? ఆడ దేవుణ్ణి చూడాలా లేకపోతే వీడిని కొట్టాలా నాకు అర్థం కాలేదు. ఫస్ట్ దేవుడే కదా చూద్దాం అని చెప్పి దేవుని పూజ అయిపోయి బయటకు వస్తున్నాక మళ్ళీ తాగి మళ్ళీ వచ్చి అరేంజ్మెంట్ చేసి అక్కడ ఉన్న పిల్లలకి చిన్న నన్ను ఇట్లా అన్నాడు తమ్మి అని అంటే ఆ పిల్లలందరూ కలిసి అని పట్టుకుంటే పొలక కింద కొట్టావు ఒక్కొక్కరిని. వాడిని పట్టుకొని అడిగితే అక్క తప్పైపోయింది అక్క, నేను కాదు ఒక వాడు అడుగుమంటేనే అడిగినా అని చెప్పేసి ఇంకొక అబ్బాయి చూపెట్టాడు. ఓకే, ఈ రోజు నేను ఈ మాట అంటున్నాను తప్పుగా అనుకోకండి. ఆ పిల్లగాడు రీసెంట్ గా చనిపోయాడు. నేను ఎవరైతే కొట్టిన పిల్లగాడు నేనైతే మిమ్మల్ని అసలు దేవుళ్ళతో ఫస్ట్ అయితే నన్ను అన్న పిల్లగాడు చనిపోయిండు. సారీ నాన్న, ఆ రోజు మాత్రం నేను మన్ను పోయలే దుమ్ము పోయలే నీ మీద, ప్రతి ఒక్కరు బాధపడుతున్నాను దానికి. కానీ నేను ఆ రోజు మాలలో ఉన్నా, చూసిండొచ్చు నువ్వు. నేను మల్లన్న మాలలు ఉన్నప్పుడు నన్ను అట్లా విధంగా అడిగినందుకు నేను చాలా బాధపడ్డా. ప్రతి ఒక్కరు నాకు అన్నదమ్ముల లెక్కనే షార్పేట కట్టమైసం కాడ అన్నదమ్ముల లెక్కనే చూసినా కానీ మీరు ఆ మాట అన్నందుకే నేను కొట్టిన తమ్మి నేనేం లేదు. కానీ అలాంటి చావు వస్తుందని నేను అనుకోలేదు. ఆ పిల్లగారిని కూడా వేరేటో తీసుకుపోయి కొన్ని రోజుల తర్వాత పొడిసి చంపేసిరంట కొట్టి. ఆ దారుణం అయితే నాకు చెప్తుంటే నాకే చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. రీసెంట్ గా ఒక 10 days కింద మ్యాటర్ ఇది చనిపోయిన బాబు. నాకు ఈ బాధ నేను చూస్తాను అనుకోలేదు. ఏడున్నా ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలనే కోరుకున్నా కానీ ఇలాంటి బాధ ఎవరు రాదు. అమ్మ శివశక్తులు జోగిని వ్యవస్థ వాళ్ళకి అందరికి ఒక మాట చెప్తున్నా, మన నోటి నుంచి అన్న మాట నిజమవుతుందమ్మా. అది నాకు ఈ 3 సార్లు అర్థమైంది ఈ విషయంలో. ఇంతకుముందు కూడా ఒక పిల్లగారు నన్ను బదలాన్ని చేస్తే కూడా ఇట్నే చనిపోయిండు. ప్లీజ్ అమ్మ మన నోటి నుంచి అనకండి. ఎందుకనంటే పని చేస్తుందా అని కొంతమంది నన్ను క్వశ్చన్ చేస్తే మాత్రం నేను చెప్తుంది కనండి, పొద్దుగా లేస్తే మా నోట్లో ఆడేది అమ్మవారి మాట. అమ్మవారి ధ్యానంలో పొద్దుగా లేస్తే తల్లి ఓ మల్లన్న అమ్మ ఎల్లమ్మ అనుకుంటా మా నాలుకే దేవుని పేరు మీద ఉంటుంది. అలాంటి దేవుణ్ణి ప్రతిసారి కొలిసే దానిలోకి ఒక మాట అంటాం చూడు, అది మాట మాత్రం బదలం కాకండి, ఆ మాట మాత్రం అవుతుంది. ప్లీజ్ ఆ మాట మాత్రం ఎవ్వరు పడకుండా ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క లైఫ్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం నాన్న. నాకు ఒక డౌట్ అమ్మా,
మీరు జోగిని కదా, అసలు మీకు ఏజ్ అయిపోయాక మిమ్మల్ని అసలు ఎవరు పోషిస్తారు? మా జోగిని వ్యవస్థలో ప్రతి ఒక్కరికి కొంతమంది ఏమో శిశరిక మధ్య తీసుకుంటారు, కానీ నేను ఒక పాపని అడాప్ట్ చేసుకున్నాను. ఓకే, వాళ్ళు చూసుకుంటారా మిమ్మల్ని? ఇక నాకు ఒక పాప ఉంది కదా, పాప ఎందుకనంటే నా లైఫ్ లో ఎంత మంది. పాప ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతుంది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లేసాను. సో వాళ్ళని అడాప్ట్ చేసుకొని మీరు చదివించి పెద్ద చేస్తానమ్మా. నాకు ఎంత బాధ పెట్టుకున్నా కానీ ఆ పాప నా లైఫ్ అనుకో. ఇప్పుడు నేను బతుకున్న కారణం కూడా ఆ పాపని. అంతకన్నా నాకు ఆ పాప కన్నా మించి నాకు ఏ ధైర్యం లేదు, ఏం లేదు. నేను పొద్దుగాల లేస్తే కష్టపడేది కూడా ఒక్క పాప గురించే కష్టపడుతున్నాను. ఫ్యామిలీ పరంగా మీకు ఏమైనా సపోర్ట్ ఉంటుందా అసలు ఇలా జోగినిగా కన్వర్ట్ అయిన తర్వాత? నేను ఈరోజు చాలా బాధపడుతున్నాను. ఎందుకనంటే ఎంత అంటే ఈరోజు నేను తలకాయ ఎత్తుకొని బయటికి తిరుగుతున్నానంటే ఈరోజు కొద్దో గొప్ప నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ ఉంది. ఒకప్పుడు నేను ఒకరి ఇంటికి పోవాలంటే కూడా ఏడ్చేదాన్ని. కొంతమంది అయితే ఇంటి వరకు కూడా రానివ్వరు కదా, మాకు సమాజంలో పరువు ఉండట్లేదు అని. నాకు ఉంది ఆ రోజులు. నా ఊర్లో కూడా చాలా మట్టుకి ఇప్పటికీ ఎందుకు రాని బతుకు అన్నది, బతుకు కొన్ని రోజులు అని అన్నారు. అమ్మ నాన్న అన్నారు. అమ్మ నాన్న అనలే. మా నాన్న నేను కన్వర్ట్ అవుతా అని తెలిసిన కొద్ది రోజులకి మా నాన్న చనిపోయాడు. ఓకే. మా నాన్నకి మా అక్క మ్యారేజ్ చేసిన తర్వాత బ్రెయిన్ నరాలు తెగిపోయి మా నాన్న చనిపోయాడు. డిప్రెషన్కి చాలా ఏడ్చి మా నాన్నకి బీపీ ఎక్కువ చనిపోయాడు. మా నాన్న ఏమంట చనిపోయిండో కొన్ని రోజులకి నేను ట్రాన్స్ కమ్యూనిటీలో నేను కన్వర్ట్. అప్పుడు జోగిని. అసలు ఎందుకు కన్వర్ట్ అవ్వాల్సి వచ్చింది అలా? నేను పుట్టుకతోనే హార్మోన్ చేంజెస్. పుట్టుకతోటే. నన్ను నా ఊర్లో కూడా ఇప్పటికీ లేడీస్ అందరు నా క్లోజ్, చాలా క్లోజ్. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా లేడీస్ దాంట్లో ఎక్కువ. అంటే హార్మోన్ చేంజెస్ అయినా లేకపోతే ఫైనాన్షియల్ గా ఏమైనా చేంజ్ అవుతారా? సారీ అండి, ఇగో కొంతమంది ఫైనాన్షియల్ చేంజ్ అయినా అంటారు కానీ ఎవరు చేంజ్ కారు నాన్న. ఫైనాన్షియల్ గా ఎవరు కాదు, హార్మోన్స్ చేంజెస్. ఇగో ఫైనాన్షియల్ గా చేంజ్ అయిన వాళ్ళు మాత్రం మా దాంట్లో బైరూపి అంటాం. మా కమ్యూనిటీలలో వాళ్ళని దగ్గర కూడా తీయం, అసలు దగ్గర కూడా రానియం, అసలు వాళ్ళని దగ్గర కూడా తీయం. హార్మోన్స్ చేంజెస్ వల్లే మేము ఇలా అయినాం. నాకు చిన్నగా ఉన్న ఇప్పటికి కూడా నేను ఎంత ఎట్లా ఉన్నా కానీ నాకు ఒక మగపిల్లగానితో ఎక్కువ మాట్లాడాలంటే నేను మాట్లాడను. మా కమ్యూనిటీ వాళ్ళతో నేను క్లోజ్గా ఉంటాను, ఒక లేడీస్తోనే క్లోజ్గా ఉంటాను. నేను కన్వర్ట్ అయినాక కూడా చాలా మంది ఒక మాట మాట్లాడాలంటే కూడా అయ్యో నీ కొడుకు కొజ్జోలలో కలిసిపోయినట్టు కదా. అప్పుడు నేను జోగిని కాదు, నీ కొడుకు కొజ్జోలలో కలిసిపోయినట్టు కదా, నీ కొడుకు కొజ్జోలలో కలిసిపోయినట్టు. మా అమ్మని చాలా మెంటల్గా డిస్టర్బ్ చేశారు. అయినా కానీ నేను వాళ్ళ ముఖం మీద కొడతట్టు మా అమ్మని కూర్చోబెట్టి నేను సాధాను. నేను భిక్షాటన చేసుకుంటూ కూడా మా అమ్మని నేను సాధాను. ఇంతవరకు కూడా నేను ఒక్కదాన్ని నా ఫ్యామిలీ వెళ్ళదిస్తాను. ఎంత దూరం పోని, నేను ఒక వ్యవసాయం చేస్తాను, కూరగాయల దందా చేస్తాను, జంతువులను చేస్తాను. అందరు ట్రాన్స్జెండర్ బట్టి భిక్షాటన మీద ఏం బతకను. నేను నా సొంతంగా నేను కష్టపడతాను. మా నాన్న చనిపోయినాక కొన్ని రోజులు నేను ట్రాన్స్ కమ్యూనిటీలో కలిసినాక కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకొని బతికాను. నేను ఎప్పటికైనా నా కష్టం మీద చాలా మటుకి ట్రాన్స్ కమ్యూనిటీలో ఒక 10% వచ్చింది అనుకో, 90% మాత్రం నా ఓన్గా వచ్చింది మనీ. అట్లాగే నేను ఫ్యామిలీ ఇప్పటికీ నేను ఒకరికి అప్పు లేను, నాకు ఒకరు అప్పు లేరు. నేను నా ఫ్యామిలీని నడుపుకుంటా, నేను నిమ్మలంగా ఉన్నాను. ఇప్పుడైతే నన్ను పాయింట్ ఆఫ్ చేసి ఎంతమంది ఎన్నో మాటలు అన్నారు, కానీ ఇప్పటికైనా బాధ 10 మంది ముంగట నవ్వుకుంటూనే తిరుగుతాను. మా నాన్న చనిపోతున్నప్పుడు ఒక్కటే మాట చెప్పింది, ఇంటికి పెద్ద నేను అనమాట. ఇంటికి పెద్ద ఎవరైతే ఉంటారో తొక్కుడు బండకున్నంత ఓపిక ఉండాలి. 10 మంది దాన్ని తొక్కుంటేనే పోతారు కడప లోపలికి, తొక్కుంటే బయట. ఆ ఓపిక ఉన్నన్ని రోజులే నువ్వు మనిషి. ఆ ఓపిక సహనం అయిపోయింది, తొక్కుడు బండ వలిగిపోయినట్టు వలిగిపోయి ఆ ఇంటికి తోనే బంద్ అయిపోతుంది అని చెప్పి. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు మా నాన్న చెప్పిన మాట ఇప్పటికీ ఓపిక పడుతున్నా. సత్యాంత వరకు కూడా అదే ఓపిక నా దగ్గర ఉంటుంది. ప్రతి ఒక్క జోగినికి కూడా నేను చెప్తున్నాను, ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఎవరినో ఒకరిని పట్టుకొని నాశనం అవుడు కన్నా మన ఫ్యామిలీలలో మనము కొట్లాడైనా సరే, అమ్మ నాన్న అన్నకు 4 రోజులు కొట్లాడబెట్టుకుంటారేమో, కానీ తర్వాతనైనా సరే నా పిల్లలని కడుపులోకి తీసుకుంటాడు. ఆ రోజు మనం చచ్చినా పర్వాలేదు అనుకున్నంత హ్యాపీ వస్తుంది. దాని గురించి ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఒక జోగిని వేస్తారు, ప్రతి ఒక్కరు అలాగా పాటించిందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సమాజంలో మీ మీద అటాక్స్ అవుతాయా అమ్మ? లేదంటే నేను చాలా ఇయర్స్ బ్యాక్ విన్నాను, ఈ ట్రాన్స్జెండర్ ని ఒక అబ్బాయి లవ్ చేసి, ఆ అమ్మాయి ఫైనాన్షియల్ గా సెటిల్ ఉంది, సో లవ్ చేసి లవ్ పేరు మీద ఆ అమ్మాయికి దగ్గరికి అయ్యి, లేదా లవ్ చేస్తున్నా అని చెప్పి తర్వాత
తనని చంపేసి తన దగ్గర ఉన్న డబ్బులు బంగారము అన్ని లాక్కొని వాడు వెళ్ళిపోయాడు. దాని మీద కేసు అయింది, కానీ సీరియస్ గా తీసుకోలేదు, అతన్ని కూడా లైక్ అరెస్ట్ చేయలేదు. దాన్ని ఎలా చూస్తారమ్మా మీరు దాన్ని? దీపిక, మీరు చెప్పేది దీపిక గురించి. దీపిక నేను అక్క చెల్లెళ్ళు. ఓకే. దీపిక నేను ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలలో భిక్షాటానికి ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. వాణి గురువు అని చెప్పేసి రామంతపూర్ శ్రీవాణి మా గురువు ఉండేప్పుడు మీరు కూడా అట్లా నమ్మడం తప్పు కదా. అంటే నేను నమ్మలేదు. మా వాణి గురువు ఉండే రామంతపూర్ శ్రీవాణి నాయకమ్మ, మా మమ్మీ, ఆమె పేరు కూడా నా పచ్చబొట్టు ఉంటది నాకు, మా మమ్మీ అన్నమాట. ట్రాన్స్ కమ్యూనిటీలో నా మమ్మీ, ఆమె పేరు ఇప్పటికి నా పచ్చబొట్టు. ఆమె పేరులో మేము ఇద్దరం ఉన్నప్పుడు భిక్షాటనకి ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. సాయి అతని పేరు, సాయి, చంపేసిన అతని పేరు సాయి. కానీ దాని గురించి ప్రతి ఒక్కరు కొట్లాడినా కానీ ఎవరు కేర్ తీసుకోలేదు. ఎందుకనంటే ఒక ట్రాన్స్ కదా, ఒక హిజ్రా కదా. నేను చెప్తున్నాను, దీపిక మాత్రం సెక్స్ వర్కర్ కాదు. దీపిక ఎలాంటిదని అంటే మాత్రం బోనం ఆర్డర్స్, దేవుళ్ళు, దాని భిక్షాటన, దాని ఇల్లు, అంతకన్నా లైఫ్ లో ఆమెకి ఏం తెలీదు. చనిపోయిన ఆమె గురించి అబద్ధం ఆడే హక్కు లేదు. నిజంగా అలాంటి ఉన్న మనిషిని చనిపోతేనే పట్టించుకోలేదు లైఫ్. ఇలాంటి సమాజంలో ఇలాంటి ఉన్నాక తర్వాత ఇంకెవరు ఇప్పటికి కూడా చెప్తున్నాను, ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి జాబ్లు ఇచ్చాడు కదా, అది ఇచ్చాడు కదా, కానీ ఒక ట్రాన్స్జెండర్ అదే కేసు పెడితే ఎందుకు తీసుకోరు? అవును, ఇలా అగోరి గురించి కేసు పెట్టినందుకు తీసుకున్నారు. అదే దాని లైఫ్ స్పాయిల్ పోయి కేసు పెడితే అసలు ఎవరు పట్టించుకోలేరు. ఇప్పుడు నేను ఒక మాట గవర్నమెంట్ కూడా చెప్పాల్సింది, అందరూ ఇప్పటిదాకా అన్నట్టు నేను చెప్పినట్టు అందరు సెక్స్ వర్కర్ చేయరు నాన్న. ప్రతి ఒక్కరు చాలా మట్టికి మాత్రం ఒక అమ్మాయిలాగా బతకాలనే కోరుకుంటారు, చనిపోయినాక కూడా ఒక అమ్మాయిలాగా ఉండాలనే కోరుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి తప్పు పని రాదు నాన్న. కొంతమంది దేవుళ్ళ పేరు మీద ఉన్నారు, కొంతమంది మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది భిక్షాటన చేసుకుంటూ కూడా సింగిల్ గా బతికిన రోజులు ఉన్నారు. కానీ అందరూ అలాంటి వాళ్ళు కాదు, వాడుకొని పెట్టే వాళ్ళు కాదు ట్రాన్స్జెండర్స్ అనేది ఒక మంచి ఇజ్జత్ ఉంది నాన్న. కానీ ఆ ఇజ్జత్ తీసింది కొంతమంది. కానీ ఆ కొంతమందిని కూడా చాలా మటుకి వాళ్ళ గురువులు, వాళ్ళ నాన్న గురువులు అందరు మంచిగా చేసి మంచిగా మార్చి సమాజంలో ఇట్లా బతకని అని చెబుతారు. ఏ ట్రాన్స్జెండర్ అయినా కానీ సెక్స్ వర్క్ చేయి అని చెప్పి నేర్పింది నాన్న. ఎవరైనా సరే ఆడపిల్ల లెక్క బతకాలని చూస్తారు. ప్లీజ్ దీన్ని మాత్రం గవర్నమెంట్ చెప్తున్నాను, ఒక ట్రాన్స్జెండర్స్ గురించి కొంచెం పట్టించుకొని కొద్దిగా హెల్ప్ చేయండి నాన్న ప్లీజ్. అసలు మీ దినచర్యలు ఏంటమ్మా? అమ్మా నేను పొద్దుగా లేచినంటే నా ఇంట్లో జంతువులే అమ్మ. అంటే ఇక జంతువులు అంటే మేకలు ఉన్నాయి నా దగ్గర, కోళ్ళు ఉన్నాయి. నేను హైదరాబాద్ లో ఉండేనమ్మా. నాది షామీర్పేట దాటిన తర్వాత కేశవరం విలేజ్. నేను పుట్టి పెరిగింది అదే ఊరు. నేను చనిపోయినాక కూడా మట్ల కలిసి అదే ఊరు. మాకు అక్కడ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ దగ్గర నేను ఉంటాను. ఇప్పుడు తురకల్ తుంగుంట విలేజ్ లో నేను రెంట్కుంటున్నాను. నాది ఓన్ హౌస్ కూడా కాదు, నేను రెంట్కే ఉంటున్నాను. అక్కడనే నాకు ఎన్ని జీవరాశులు అయితే ఇష్టం అన్ని రకాలు నేను పెంచుకున్నాను. నా పిల్లలు, నేను నిజంగా చెప్తున్నాను, నా లైఫ్లో నా శిశురాలని నేను కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకోవాలి. బిడ్డ నాకు ఇది కావాలంటే రాత్రి వరకు అది తెచ్చి పెడతారు నాకు. ఈ వస్తువు నాకు కావాలంటే అది వస్తున్నది. నా పిల్లల్ని నేను బంగారం కోరలే, వెండి కోరలే, కానీ నా క్షేమం గురించే కోరినా. నా పిల్లలు ప్రతి ఒక్కరు ఇప్పటికీ నువ్వు బయటికి వెళ్ళొద్దు గురు, నువ్వు ఇంట్లో బతుకు అని చెప్పి నన్ను చేస్తారు. నా ఇంట్లో పావురాలు, కుందేలు, చిలుకలు, ఇక వగైరా వగైరా థింగ్స్ చాలా ఉన్నాయి నా దగ్గర. ఓకే అమ్మా, ఉన్న వాళ్ళంటే ఓకే మీలాగా. సో చాలా లేని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా జోగినీలు ఉంటారు, ట్రాన్స్జెండర్. అమ్మ నేను కూడా లేనిదాన్నే కానీ ఉన్న దాంట్లో ఖుషి అవుతా. ఏమున్నా నాకు కావాలి అనుకున్నా అనుకో, ఈ రోజు 2 గంపల టమాటాలు ఎక్కువ తెచ్చైనా సరే దాన్ని అమ్మైనా సరే నేను సొమ్ము చేసుకున్నా. గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండ్స్ వస్తాయా మీకు? లేదమ్మా, ఇంతవరకు అయితే గవర్నమెంట్ నుంచి నాకు ఏ సాయం జరగలేదు. నేను ఇల్లుకి అప్లికేషన్ పెట్టుకున్నా, నా పింఛన్కి అప్లికేషన్ పెట్టుకున్నా, నేను లోన్ల గురించి అప్లికేషన్స్ పెట్టుకున్నా, లేకపోతే నా ఓన్ గా నేను ఏదన్నా పెట్టుకోవాలని చెప్పేసి కూడా బ్యాంక్ లోన్ పోయి అడిగితే సారీ అమ్మా ట్రాన్స్జెండర్స్కి ఇవ్వము. ఎందుకనంటే నాకు ఇంతకు ముందుకే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది, నేను వాటిలలో ఎట్లా చేయాలి నాకు మొత్తం తెలుసు. ఒక హోటల్ గురించి ఏం చేయాలి, ఒక హోటల్ పెట్టుకుందామని అడిగితే కూడా నాకు ఇవ్వలేరు. ఇప్పటికీ ఒక ట్రాన్స్జెండర్కి ఇవ్వాలంటే భయపడతారు, కానీ ఒక ట్రాన్స్జెండర్కి హెల్ప్ చేయండి నాన్న. ఎందుకంటే అనుకుంటారు అదే పోలీస్ జాబ్లు ఇచ్చారు కదా,
చదువుకోలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎంతో కొంత బ్యాంక్ నుంచి లోన్లు ఇప్పిస్తే మాత్రము కొద్దిగా వాళ్ళు ఏదో ఒక దాంట్లో పోయి కొద్దిగా షాపులు పెట్టుకుని ఏదో దాంట్లో ఒక సెటిల్ అవుతారు. అందరు భిక్షాటన బంద్ చేయండి అని అంటే ట్రాన్స్జెండర్ కి భిక్షాటన తప్ప ఏం లేదు. మీకు ఎందుకు ఇయ్యాలా అంటారు. మళ్ళీ ఎందుకు ఇయ్యాలి కదన్నా, మా బతుకులలో మళ్ళీ ఏదన్నా ఒక పింఛన్లన్నా ఏదన్నా రాసి గవర్నమెంట్ నుంచి ఇంత లోన్లు ఇప్పిస్తే మా బతుకులుగా కూడా మేము అట్లా మార్చుకుంటాం కదా, అది కూడా మాకు ఒక ఆధారం అవుతుంది కదా. మాకు ఆధారం ఉంటే మిల్లని భిక్షం ఎందుకు అడుగుతాం నాన్న, మేము ఇట్లా 10 రూపాయలు మిల్లని ఎందుకు అడుగుతాం నాన్న. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, గవర్నమెంట్ వాళ్ళకి ఏదన్నా ఒకటి ట్రాన్స్జెండర్స్ గురించి ఒక లోన్స్ శాంక్షన్ చేయండి. అది కూడా చదువుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆ ఫార్మ్స్ ఫిల్అప్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్లో చదువుకోలేదు, అప్పటి నుంచి భిక్షాటం చేసుకుంటే బతికిరు. అలాంటి వాళ్ళు కొంచెం హెల్ప్ చేయండి. నేను కూడా చదువుకోలేదు, నేను ఇంత మాట్లాడతాను కదా, నేను చదువుకోలేదు అసలు. నేను ఓన్లీ నా పిల్లలు నేర్పించిన ఇంగ్లీష్, హిందీ ఎంత బాగా మాట్లాడుతున్నారమ్మా మీరు చదువుకో. నేను నిజంగా చెప్తా, ఒకప్పుడు నాకు ఇప్పటికీ నాకు చదవడం రాయడం రాదు, కానీ నేను మాట్లాడితే స్టడీ పర్సన్, కొద్దిగా నన్ను స్టడీ వచ్చిందని అనుకున్నాను. కానీ నాన్ స్టడీ పర్సన్ అసలు నేను చదువుకోలేదు మొత్తానికి. ఏమున్నా గానీ నా శిష్యురాలు లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు. ఉన్నారు నాన్న. నేను ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్నట్టే, కానీ ట్రాన్స్ కమ్యూనిటీలో ఎవరైనా కొత్తగా వచ్చారనుకో ఫస్ట్ నేను అడుగుతాను, ఏం చదువుకున్నావురా, ఏం చేద్దాం అనుకుంటున్నావు, రేపు ట్రాన్స్ కమ్యూనిటీలో రేపు పైస వచ్చినాక ఏం చేద్దాం అంటే ఫస్ట్ అడుగుమని నేను ఎప్పుడు అడగా. రేపు పైస వచ్చినా నువ్వేం చేస్తావు, రేపు భిక్షాటం చేసుకుని నీ పైస వస్తే రేపు స్టడీ చేసుకుంటావా, లేకపోతే ఏం జాబ్ చేస్తావు, ఏదేం చేస్తావా అంటే అమ్మ నాకు చదువుకోవాలని ఉంది, కానీ నాకు యాక్సెప్ట్ చేయక ఇట్లా అన్నారు. నా సొంత కష్టం పైసలు పెట్టి కూడా కొంతమందిని చదివించాను నేను. అందులో ఇప్పుడు డాక్టర్లు 2 ఉన్నారు, అడ్వకేట్లు ఒక ఆమె ఉంది, టీచర్ జాబ్ చేసుకుంటే ఒక ఆమె. కానీ ట్రాన్స్ అని బయటికి తెలియదు. ఒక అబ్బాయిలను మ్యారేజ్ చేసుకొని సింగిల్ లైఫ్ లీడ్ చేసుకుంటున్నారు. ఓకే, అసలు మీరు ఎవరిని మ్యారేజ్ చేసుకుంటారు? నేను విన్న వరకు అయితే దేవుళ్ళని మ్యారేజ్ చేసుకుంటారు అని విన్నాను. ఇంకొంతమంది అయితే లవ్ చేసి అబ్బాయిని పెళ్లి చేసుకొని సెటిల్ గా ఉన్నారు. నేను ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్నప్పుడు కూడా ఒక అబ్బాయిని లవ్ చేశాను. లవ్ చేసి అతనితో ఉన్న తర్వాత రిలేషన్ లో ఉన్న తర్వాత ఆ అబ్బాయి ఒక మాటని ఇడిసిపెట్టి పోయినప్పుడు నేను సూసైడ్ కూడా చేసుకున్నాను. సూసైడ్ కూడా చేసుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అసలు బతకాలా చావాలా అన్న పొజిషన్లోకి వెళ్ళిపోయా. అప్పుడు మా గురువు ఉండి, వద్దు బిడ్డ ఇట్లా బతకొద్దు, నీ బతుకు నీకు అమ్మవారి బతికే, నీకు ఎప్పటికున్నా అంటే. నాకు అమ్మవారు చిన్నగా ఉన్నప్పటి నుంచి అయినా కానీ ఒక సపోర్ట్ పుట్టి, దేనికనంటే మాత్రం నీకు మ్యారేజ్ లేదు, నువ్వు ఏడికి పోయినా కానీ నీ బతుకు నాకే అంకితం కావాలని నాకు అమ్మవారు అప్పటి నుంచి వచ్చేసి. కానీ నా దుర్బుద్ధ ఏదో తెలియదు, ఒక అబ్బాయిని లవ్ చేశాను, ఆ అబ్బాయి కూడా నన్ను లవ్ చేసిండే, కానీ ఆ దేవుడు అది కూడా నన్ను సెటిల్ కానివ్వలేడు. సరే దేవుడే చేసిన దానికి నేనేం చేస్తా అని చెప్పి జోగిని మ్యారేజ్. ఫస్ట్ అయితే మీకు దేవుడితో పెళ్లి అవుతుంది, అది నిజమేనా? అవునమ్మా, జోగిని మ్యారేజ్ అంటే అది దేవునితో పుస్తకట్టించుకున్న వాళ్ళమే. అమ్మ, మీరు జోగినిగా కన్వర్ట్ అయ్యాక హ్యాపీగా ఉన్నారా? జోగినిగా కన్వర్ట్ అయిన తర్వాత హ్యాపీగా ఉన్నాను, కానీ నా ఫ్యామిలీని హ్యాపీగా ఉంచలేకపోతున్నాను. అంటే వాళ్ళకు ఒక బలం అనేది పోతుంది, ఎందుకనంటే ఒక జోగిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎట్లా చెప్పాలంటే వాళ్ళ ఇంటోళ్ళం కాదు మేము. అవును, ఇక ఒక జోగిని మ్యారేజ్ చేసుకున్నామంటే దేవుడికి అంకితం. అమ్మ నాన్న చనిపోయినా కానీ వాళ్ళతో సంబంధం ఉండదు. ఏమైనా ఒక ఆడపిల్ల ఒక పెళ్లి చేసి ఒక ఆడపిల్లని ఎట్లయితే ఇచ్చి పంపించేసారో మా బతుకు కూడా అంతే, అంతకన్నా ఇంకెక్కువ. అంటే మీరు వాళ్ళ అంత్యక్రియలకు కూడా వెళ్ళకూడదమ్మా? అంత్యక్రియలకు వెళ్ళినా కానీ కొంచెం డిఫరెంట్ గా అయితే అమ్మ, ఎంత అయినా కానీ ఒక ఆడపిల్ల బతుకు లెక్క. అంటే ఒక మ్యారేజ్ ఓన్లీ మ్యారేజే అమ్మ, కానీ ఈడ ఒక అబ్బాయి బదులు అమ్మవారు ఉంటది అంతే. మిగతా ప్రాసెస్ ఇల్లు పేరుతో సహా చేంజ్ అయిపోయింది. అంటే మిమ్మల్ని ఫ్యామిలీ ఫంక్షన్స్ కి అట్లాంటి వాటికి ఇన్వైట్ చేస్తారా? ఒక ఆడపిల్లని ఎట్లయితే ఇన్వైట్ చేస్తారో ఇప్పుడు నా జిందగీలా ఈ మధ్య కాలంలో ఒక 4 years నుంచి నన్ను ఇన్వైట్ చేస్తారు. అంతకుముందుకు ఎవరు ఇన్వైట్ చేయలేదు. ఆ 4 years బ్యాక్ కూడా ఒక మంచి పేరు తెచ్చుకున్నా కాబట్టి ఇన్వైట్ చేస్తారు. సో ఓవరాల్ గా మీరు జోగినిగా హ్యాపీగానే ఉన్నారు, కానీ కొంతమంది కన్వర్ట్ అయిన తర్వాత కూడా హ్యాపీగా లేరు, వాళ్ళ లైఫ్ చాలా మటుకి లేరు. కానీ నేను ప్రతి ఒక్కరికి ఈ కొటేషన్ ఇస్తున్నాను, తప్పుగా అనుకోకండి. మొగోని నమ్మి మోసపోడు కన్నా అమ్మ నాన్నని నమ్ముకొని మిన్న. ఈ మాట మీరు తప్పుగా అనుకున్నా సరే, ఎందుకంటే కొంతమంది మ్యారేజ్ చేసుకున్నాడు, వెల్ సెటిల్ అయి ఉన్నాడు, వాళ్ళని అంటున్నా అని చెప్పేసి మాత్రం తప్పుగా అనుకోకండి. ఈ జనరేషన్స్ ట్రాన్స్ జనరేషన్ ఒక జోగిని వ్యవస్థ వాళ్ళు తప్పుగా పోయినా కానీ
రేపన్నాడు ఫ్యామిలీకి ప్రాబ్లం అవుతుంది ఒక కొంచెం ఆలోచించండి. రేపన్నాడు ఒక ఫ్యామిలీకి ప్రాబ్లం వచ్చిందనుకో సత్యాంత వరకు మనకే బాధ. అలాంటి కొంచెం దృష్టిలో పెట్టుకొని బతకండి. ఓకే అమ్మా, మీ టైం ని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ. నమస్తే అమ్మ శనార్థి.